శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వతే నమః. శ్రీ అనఘాసహిత దత్తదేవతాభ్యో నమః. శ్రీ 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 భారతీ తీర్థ స్వామివారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారికి ప్రణమిల్లుతూ ఈరోజు ఆదిశంకర భగవత్పాదుల యొక్క జన్మ కథని, వారి యొక్క బాల్య విశేషాల్ని, బాల్యంలో వారు చూపించినటువంటి అసాధ్యమైనటువంటి పాండిత్యాన్ని, వారి పట్ల కలిగినటువంటి దేవతానుగ్రహాన్ని మనం ఈరోజు స్మరించుకుందాం. పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం కేరళ రాష్ట్రంలో కాలడి ప్రాంతంలో ఆర్యాంబ శివగురువు అని పిలువబడేటువంటి బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారు ఎంతో ఉత్తములు, సదాచార సంపన్నులు అయినప్పటికీ కూడా వారి వివాహమైన చాలా కాలం వరకు వారికి సంతానం అనేది కలగదు. సంతానం కోసం శివగురువు ఎన్నో సత్కర్మలను ఆచరిస్తారు. అయినప్పటికీ సంతానం కలగకపోవడం వల్ల చింతిస్తున్నటువంటి శివగురువుని గమనించినటువంటి ఆర్యాంబ పరమేశ్వరుని ఉద్దేశించి తపస్సు చేద్దామని ప్రేరేపిస్తారు. దానికి వారు ఉపమన్యు మహర్షి యొక్క ఆఖ్యానాన్ని సైతం ఉదహరిస్తారు. భారతం నుంచి భార్యాసహితుడై వృషాచలేశ్వరుని ఉద్దేశించి తపస్సునాచరిస్తారు. కొంతకాలం గడిచేసరికి వారి యొక్క తపస్సు తీవ్రతరం అవుతుంది. దానితో సంతోషించినటువంటి పరమేశ్వరుడు శివగురువునకు స్వప్న సాక్షాత్కారాన్ని ఇస్తారు. ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వారు శివగురువుని ఇలా ప్రశ్నిస్తారు. శివగురు, నీకు ఉత్తముడు అల్పాయుష్కుడైనటువంటి ఒక కుమారుడు కావాలా, లేక దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి దీర్ఘాయుష్ కలిగినటువంటి అనేకమైనటువంటి మగ సంతానము కావాలా అని ప్రశ్నించగా శివగురు వెంటనే ఉత్తముడు అల్పాయుష్కుడైనటువంటి కుమారుడే కావాలంటూ స్వామివారిని కోరతారు. దానితో పరమేశ్వరుడు తథాస్తు అని అంతర్ధానమవుతారు. వారికి వైశాఖ శుక్ల పంచమి నాడు సత్పుత్రుడు ఉదయిస్తాడు. జాతక పరిశీలన చేసి శివగురువు శంకరుని యొక్క అనుగ్రహం చేత కలిగిన సంతానం కాబట్టి శంకర అనేటువంటి నామాన్ని ఆ బాలునకు ఉంచుతారు. బాలుని యొక్క ప్రతిభని, బాలుని యొక్క తేజస్సుని గమనిస్తూ పుట్టిన కుమారుని యొక్క వైభవాన్ని చూస్తూ ఎంతో మురిసిపోతారు తల్లిదండ్రులైనటువంటి ఆర్యాంబ శివగురువులు. ఇలా కొంతకాలం గడిచేసరికి శివగురువు ఆ బాలశంకరులకి 3వ సంవత్సరం వచ్చేసరికి శివగురు శరీరాన్ని చాలిస్తారు. దానితో ఆర్యాంబ ఎంతో దుఃఖిస్తుంది. శివగురువు యొక్క ఔర్ధదేహిక చర్యల్ని బంధువుల సహాయంతో జరిపిస్తారు. సంవత్సరీకాలు పూర్తయిన తర్వాత శంకరులకు 5వ సంవత్సరంలో ఉపనయన సంస్కారాన్ని జరిపించి గురుకులానికి పంపిస్తారు ఆర్యాంబ. శంకరులు 7 సంవత్సరాలు వచ్చేసరి శాస్త్రములను, వేదాంగములను అభ్యసిస్తారు. బాలశంకరులు అద్భుతమైనటువంటి ప్రతిభను చూపిస్తూ అసాధారణమైనటువంటి కీర్తిని పొందుతారు శంకరులు. గురుకులమయందు స్నాతక వ్రతాన్ని ఆచరించి గురువుల యొక్క అనుగ్రహంతో, ఆజ్ఞతోటి గురుకులాన్ని విడిచి స్వగృహానికి చేరుకుంటారు శంకరులు. బాలశంకరులు తన స్వధర్మాన్ని చక్కగా ప్రాతకాలమునందే లేచి పాలిస్తూ ఉండేవారు, అనగా అనుసరిస్తూ ఉండేవారు. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం పూర్ణానదికి స్నానానికి బయలుదేరినటువంటి ఆర్యాంబ వేడిమికి ఆవిడ యొక్క వయోభారం చేత స్పృహ తప్పుతారు. ఈ విషయాన్ని బాలశంకరులకు తెలుపుతారు స్థానికులు. వెంటనే తన తల్లి వద్దకు చేరుకుని తామరాకులతో వీస్తూ ఉపచారాలు చేసి
తన తల్లిని స్వగృహానికి తీసుకువెళ్తారు బాలశంకరులు. ఇహ పైన తన తల్లి నడిచి పూర్ణానదికి వెళ్ళి స్నానాన్ని ఆచరించలేరని నిర్ణయించుకొని వెంటనే పూర్ణానది వద్దకు చేరుకుని బాలశంకరులు ఎంతో భక్తితోటి ఎన్నో విధాలుగా పూర్ణానదిని నుతిస్తూ పూర్ణానది యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ప్రార్థిస్తారు. శంకరుల యొక్క ప్రార్థనకి, ఆయన యొక్క గుణరాశికి, ఆయన యొక్క శీలానికి, నిస్వార్థమైనటువంటి కోరికకి, మాతృభక్తికి మెచ్చుకున్నటువంటి గంగమ్మ ప్రత్యక్షమయ్యి శంకరులతో, శంకర, మరునాటి ఉదయం కల్లా నీ ఇంటి పక్క నుండి పూర్ణానది ప్రవహిస్తుంది అని వరమిచ్చి అంతర్ధానమవుతారు గంగాదేవి. శంకరులు ఆ రోజు మొత్తం పూర్ణానదిని నుతిస్తూనే ఉంటారు. మరునాడు ఉదయం శంకరులు ఇంటి పక్కగా విష్ణు దేవాలయం మీదుగా పూర్ణానది ప్రవహిస్తుంది. శంకరుల యొక్క మాతృభక్తి, అలాగే శంకరుల పట్ల సర్వదేవతానుగ్రహం ఉన్నట్లు మనకి వెల్లడవుతుంది.